ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో అలంకారాలు అంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఐడియా ఇన్ ప్లెయిన్ వర్డ్స్, ఇఫ్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ విట్టి వే ఈజ్ కాల్డ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఒక అభిప్రాయాన్ని సామాన్యమైన పదాలతో తెలుపుటకు బదులుగా కొంత చమత్కారంగా వర్ణించినచో దాన్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లేక అలంకారాలు అని అంటారు. ఈచ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెసెస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. The purpose of figures of speech is to make something more interesting and memorable. ఒక్కొక్క అలంకారం ఒక్కో విధమైన భాష చమత్కారం తెలియజేస్తుంది. ఒక్కో విషయాన్ని ఎక్కువ ఇంపుగా మరియు మనసులో నాటుకునేటట్టుగా వర్ణించడమే ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ప్రయోజనం. Rather than saying that he always tells the truth when we say that he is such a Harichandra, the reader is more strongly touched upon. అతను ఎప్పుడూ నిజమే చెబుతాడు అని అనడం కంటే అతను సత్యహరిశ్చంద్రుడు అని అనడంలో పాఠకుడికి ఈ విషయం చాలా దృఢంగా హత్తుకుంటుంది. లెట్ us learn some examples of important figures of speech in English. మొదటగా simile. Simile is a figure of speech in which personal object compared with another person or object in a point of similarity. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో కానీ లేక ఒక వస్తువుని ఇంకో వస్తువుతో కానీ పోలిస్తే దాన్ని సిమిలి అని అంటారు. తెలుగులో దీన్నే ఉపమాలంకారం అని అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మై లవ్ ఈజ్ లైక్ ఏ రెడ్ రోజ్. మై లవ్ ఈజ్ లైక్ ఏ మెలడీ సాంగ్. అంటే ఇక్కడ తను పోయెట్ ఏం చెబుతున్నాడు, తన ప్రేమ ఒక రెడ్ రోజ్ లాంటిది అని చెప్తున్నాడు. అలాగే అతని ప్రేమ ఒక మంచి మెలోడియస్ సాంగ్ లాంటిది అని చెబుతున్నాడు. ఇది సిమిలి. మెటఫర్. ఏ మెటఫర్ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ టూ పర్సన్స్ ఆర్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ కంపేర్డ్ ఇన్ యాన్ ఇంప్లైడ్ మేనర్. మెటఫర్లో కూడా పోలిక ఉంటుంది. కాకపోతే మెటఫర్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో రెండు వస్తువులు కానీ ఇద్దరు వ్యక్తులు కానీ సమాన గుణంతో పోల్చడం ఉంటుంది. ఈ సమాన గుణం క్లియర్గా వివరింపబడక ఊహింపవలసి ఉంటుంది. తెలుగులో దీన్ని రూపక అలంకారం అంటారు. లైఫ్ ఈజ్ ఏ హైవే. ఇది ఒక ఎగ్జాంపుల్. హర్ ఐస్ వేర్ డైమండ్స్. హీ ఈజ్ ఏ షైనింగ్ స్టార్. యు ఆర్ మై లైఫ్. ఇప్పుడు మనము సిమిలీకి మెటఫర్కి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం చూద్దాం. సిమిలీ వర్సెస్ మెటఫర్. When a comparison is made using connecting words such as like or as, the sentence refers to a simile. Whereas, whenever a direct relationship is established between two things, the sentence is a metaphor in nature. As లేక like లాంటి పదాలను ఉపయోగించి కంపేర్ చేస్తే అది సిమిలి. అలా కాకుండా కంపారిజన్ డైరెక్ట్గా ఉంటే అది మెటఫర్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. షీ ఈజ్ లైక్ ఏ ఫ్లవర్ అంటే సిమిలి. అలా కాకుండా షీ ఈజ్ ఫ్లవర్ అంటే మెటఫర్. యు ఆర్ లైక్ మై లైఫ్ అనేది సిమిలి. దీన్నే మెటఫర్లో చెప్తే యు ఆర్ మై లైఫ్. ఇది సిమిలికి మరియు మెటఫర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఆ తర్వాత అలిగోరీ. An allegory is a figure of speech in which a comparison is kept up in an entire story or poem with a view to teach a moral. In a story or in a poem or picture that can be interpreted to reveal a hidden meaning, typically a moral or political one. ఒక పద్యంలో కానీ లేక ఒక కథలో కానీ ఒక కంపారిజన్ మొదటి నుంచి చివరి దాకా మనకు కనిపిస్తూ ఉంటే దాన్ని అలిగోరీ అంటారు. ఒక కథ లేక పద్యంలో దాగి ఉన్న అర్థాన్ని బహిర్గతం చేయడానికి అలిగోరీని అన్వయించవచ్చు. తెలుగులో దీన్ని వ్యంగ్యం అని అంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అలిగోరీ ఈజ్ యానిమల్ ఫార్మ్ రిటన్ బై జార్జ్ ఆర్వెల్. ఆన్ ఇట్స్ సర్ఫేస్, యానిమల్ ఫార్మ్ ఈజ్ ఏ స్టోరీ అబౌట్ ఫార్మ్ యానిమల్స్ దట్ రెబల్ అగెన్స్ట్ దేర్ ఫార్మర్. The underlying story, however, concerns Orwell's disillusionment with the Bolshevik Revolution and is an indictment of the Russian government. Oxymoron.
Oxymoron is defined as a phrase that combines two words that seem to be the opposite of each other. It is defined as two words or phrases used together that have or seem to have opposite meanings. ఆక్సిమోరన్ ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఒకదానికొకటి విరుద్ధంగా కనిపించే రెండు పదాలను కలిపేసి లేక మిళితం చేసి ఫ్రేజ్గా నిర్వచిస్తే దాన్ని ఆక్సిమోరన్ అంటారు. ఇది విరుద్ధమైన అర్థాలను కలిగి ఉండి లేదా కలిగి ఉన్నట్లుగా కనిపించే రెండు పదాలు లేక ఫ్రేజెస్ అని డిఫైన్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మై బ్రదర్ ఫీల్స్ దట్ ఐ యామ్ గ్రోయింగ్ స్మాలర్ ఎవ్రీ టైమ్ హీ కమ్స్ బ్యాక్ ఆఫ్టర్ ఏ ట్రిప్. ఇక్కడ గ్రోయింగ్ స్మాలర్ అనేది ఆక్సిమోరన్కి ఒక మంచి ఎగ్జాంపుల్. గ్రోయింగ్ అంటే పెరగడం, స్మాలర్ అనేది దానికి క్వైట్ ఆపోజిట్ వర్డ్. అలాగే ఎవ్రీవన్ వాజ్ అమేజ్డ్ ఎట్ హర్ ఫూలిష్ విజ్డమ్. విజ్డమ్ ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ఫూలిష్. అలాగే సమంత లెఫ్ట్ ద పెయింటింగ్ కంప్లీట్లీ అన్ఫినిష్డ్. చూడండి, అన్ఫినిష్డ్ అంటే ఇన్కంప్లీట్ అయ్యేటువంటి ఒక విషయం. కానీ ఇక్కడ అతను ఏమన్నాడు? సమంత లెఫ్ట్ ద పెయింటింగ్ కంప్లీట్లీ అన్ఫినిష్డ్. కంప్లీట్కి అన్ఫినిష్డ్కి చాలా వ్యత్యాసం ఉంది. మై సిస్టర్ అండ్ ఐ హ్యాడ్ ఏ ఫ్రెండ్లీ ఫైట్. ఫైట్ అంటేనే యుద్ధం, మళ్ళీ ఫ్రెండ్లీ ఫైట్ అంటే ఇది ఆక్సిమోరన్ని తెలియజేస్తుంది. ఆ తర్వాత personification. Personification is defined as the act of giving a human quality or characteristic to something which is not human. జీవం లేని వస్తువులకి మానవ గుణాన్ని లేదా లక్షణాన్ని ఇచ్చే చర్యని పర్సానిఫికేషన్ అంటారు. ద సన్ కిస్డ్ మీ వైల్ ఐ వాజ్ క్లికింగ్ ఏ పిక్చర్. ఇక్కడ ద సన్ పర్సానిఫై చేయడం జరిగింది. డార్క్నెస్ హగ్డ్ మీ. ఇక్కడ డార్క్నెస్ అనేటువంటి ఒక వస్తువుకి మానవ గుణాన్ని ఆపాదించడం జరిగింది. ద ఫ్లవర్స్ డాన్స్డ్ టు ద విండ్. ఈ ఎగ్జాంపుల్లో కూడా మనకు అలాగే కనిపిస్తుంది. అలాగే అపాస్ట్రఫీ. Apostrophe is a figure of speech that is used to address someone who is absent or already dead. It can also be used to address an abstract quality or idea, and even a non-living object. అపాస్ట్రఫీ అనేది ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్. చనిపోయిన వారిని లేదా ప్రజెంట్గా లేని వారిని అడ్రస్ చేయడాన్ని అపాస్ట్రఫీ అని అంటారు. ఇట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు అడ్రస్ an abstract quality. ఒక అబ్స్ట్రాక్ట్ క్వాలిటీని లేదా ఐడియాని లేదా ఒక నాన్ డిఫైనింగ్ ఆబ్జెక్ట్ని అడ్రస్ చేయడాన్ని కూడా అపాస్ట్రఫీ అని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఇదొక ఎగ్జాంపుల్. దీంట్లో స్టార్తోని మనము డైరెక్ట్గా మాట్లాడిస్తున్నాం, మనం ప్రేజ్ చేస్తున్నాం. హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని చెప్పి మనం ప్రేజ్ చేస్తున్నాం. ఇట్లాంటి వాటిని అపాస్ట్రఫీ అని అంటారు. ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సానిఫికేషన్ అండ్ అపాస్ట్రఫీ ఈజ్ దట్ పర్సానిఫికేషన్ గివ్స్ హ్యూమన్ క్వాలిటీస్ టు యానిమల్స్, ఆబ్జెక్ట్స్ అండ్ ఐడియాస్, వైల్ అపాస్ట్రఫీ హ్యాస్ క్యారెక్టర్స్ టాకింగ్ అలౌడ్ టు ఆబ్జెక్ట్స్ అండ్ ఐడియాస్ యాజ్ ఇఫ్ దే వేర్ హ్యూమన్. పర్సానిఫికేషన్ మరియు అపాస్ట్రఫీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పర్సానిఫికేషన్ జంతువులకు, వస్తువులకు మరియు ఆలోచనలకు మానవ లక్షణాలని అందిస్తుంది. అయితే అపాస్ట్రఫీలో వస్తువులు మరియు ఆలోచనలతో మనం డైరెక్ట్గా బయటకు మాట్లాడే పాత్రలు ఉంటాయన్నమాట. దెర్ ఈజ్ ఎ సిమిలారిటీ బిట్వీన్ దీస్ టూ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. దే ఆర్ బోత్ యూజ్డ్ ఇన్ ఏ వే దట్ బ్రింగ్స్ హ్యూమన్ క్వాలిటీస్ టు ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్. ఈ రెండుకి కూడా ఒక పోలిక ఉంది. అవి రెండు కూడా జీవం లేని వస్తువులకి మానవ గుణాలని తీసుకువచ్చే విధంగా ఉపయోగించబడ్డాయి. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, పర్సానిఫికేషన్లో ఒక కనపడనటువంటి లేక మానవ రూపం లేనటువంటి ఒక వస్తువుకు మనము ఆపాదించి, మానవ నైజం ఆపాదించి మనం సెంటెన్స్ చెబుతాము. కాకపోతే అపాస్ట్రఫీలో అలాంటి గుణంతో మనం మాట్లాడతాం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. డియర్ మూన్ ప్లీజ్ షైన్ యాజ్ బ్రైట్ యాజ్ హర్ స్మైల్. అంటే డైరెక్ట్గా మనం మూన్తో మాట్లాడేస్తున్నాం.
కాబట్టి దీన్ని అపోస్ట్రఫీ అని అంటాం. దీన్నే పర్సానిఫికేషన్లో చెబితే ద మూన్ స్మైల్డ్ ఎట్ మీ లాస్ట్ నైట్. దీంట్లో మనం మూన్తో మాట్లాడటంలా, మూన్కి మానవ రూపం మనం ఆపాదించి మనం సెంటెన్స్ చెబుతున్నాం, ద మూన్ స్మైల్డ్ ఎట్ మీ లాస్ట్ నైట్. కానీ అపాస్ట్రఫీలో మొదటి సెంటెన్స్లో డియర్ మూన్, వీఆర్ డైరెక్ట్లీ టాకింగ్ టు ద మూన్. డియర్ మూన్, ప్లీజ్ షైన్ యాజ్ బ్రైట్ యాజ్ హర్ స్మైల్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపాస్ట్రఫీ అండ్ పర్సానిఫికేషన్. ఆ తర్వాత alliteration. Alliteration is a literary device that uses similar phonetic sounds in continuity to make an effect. This device is usually used to decorate the words with a musical, lyrical or emotional effect. Alliteration అనేది ఒక సాహిత్య ప్రక్రియ. ఇది ప్రభావం చూపడానికి కొనసాగింపులో ఫొనెటిక్ శబ్దాలను ఉపయోగిస్తుంది. ఈ డివైస్ సాధారణంగా పదాలను సంగీత లేదా సాహిత్య లేదా భావోద్వేగ ప్రభావంతో డెకరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. Alliteration is the use in speech or writing of several words close together which all begin with the same letter or sound, and the repetition of usually initial consonant sounds in two or more neighboring words or syllables. రైటింగ్లో కానీ మాట్లాడేటప్పుడు కానీ కొన్ని పదాలు దగ్గరగా రిపీటెడ్గా ఒకే కాన్సోనెంట్ సౌండ్తో రావడానికి కూడా అలిటరేషన్ అని అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. Betty bought a bit of butter, but the butter was very bitter, so Betty bought some better butter to make the bitter better butter. దీంట్లో చూడండి, బీతో స్టార్ట్ అయ్యేటువంటి కాన్సోనెంట్తో స్టార్ట్ అయ్యేటువంటి పదాలు రైమింగ్తో మరియు ఒకే రకమైనటువంటి సౌండ్తో దగ్గరగా రావడానికి ఉపయోగించే ఈ టెక్నిక్ని అలిటరేషన్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. The day to cheer and night's dank dew to dry. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. Fair is foul and foul is fair. Hover through the fog and fill the air. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అలిటరేషన్కి మనము చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అసోనెన్స్. Assonance is defined as the similarity in sound between two syllables that are close together, created by the same vowels but different consonants, and the use of the same vowel sound with different consonants or the same consonant with different vowels. అసోనెన్స్ని ఈ విధంగా డిఫైన్ చేశారు. ఒకే అచ్చులు అంటే వోవెల్స్, అచ్చులు కానీ లేక వేర్వేరు హల్లులచే అంటే కాన్సోనెంట్స్చే సృష్టించబడినటువంటి రెండు అక్షరాల మధ్యలో ధ్వనిలో సారూప్యత మరియు ఒకే అచ్చు శబ్దాన్ని వేరువేరు హల్లులతో లేక ఒకే హల్లులతో వేరువేరు అచ్చులతో ఉపయోగించడాన్ని అసోనెన్స్ అని అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. హియర్ ద లార్క్ కెన్ హార్కెన్ టు ద బార్కింగ్ ఆఫ్ ద డార్క్ ఫాక్స్ గాన్ టు గ్రౌండ్. ఈ ఎగ్జాంపుల్, ఇన్ దిస్ అబోవ్ ఎగ్జాంపుల్ ద వర్డ్స్ లార్క్, హార్కెన్, బార్కింగ్ అండ్ డార్క్ హ్యావ్ ఏ సిమిలర్ సిలబుల్ ఆర్క్ and is an example of assonance. ఆ తర్వాత euphemism. Euphemism is a word or phrase used to avoid saying an unpleasant or offensive word. Euphemism అనేది అసహ్యకరమైన లేదా అభ్యంతరకరమైన పదాన్ని చెప్పకుండా ఉండడానికి దానికి బదులుగా ఉపయోగించే పదాన్నే euphemism అని అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే లాస్ట్ వీక్. అంటే డైడ్ అనేటువంటి పదం ఉపయోగించకుండా ఒక పాస్డ్ అవే అనే ఒక పాలిష్డ్ పదాన్ని ఉపయోగించడమే యూఫమిజం. వీ హ్యావ్ ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ మ్యాన్ వర్కింగ్ యాజ్ సెక్యూరిటీ. అంటే హ్యాండిక్యాప్డ్ అనేటువంటి పదం ఉపయోగించకుండా ఒక పాలిష్డ్ పదం డిఫరెంట్లీ ఏబుల్డ్ మ్యాన్ అని చెప్పి ఉపయోగించడం. హ్యావింగ్ డెట్స్ అనేది ఒక మంచి పదం కాదు. ఐఎమ్ హ్యావింగ్ డెట్స్ అనేది దానికంటే కూడా ఐ హ్యావ్ నెగటివ్ క్యాష్ ఫ్లో అనేది మంచి సెంటెన్సు. దీన్నే యూఫమిజం అని అంటాం. హీ ఈజ్ ఏ స్టూపిడ్ అనే దానికి బదులుగా హీ ఈజ్ నాట్ ఏ షార్ప్ పెన్సిల్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత పన్.
A pun is a figure of speech that includes a play of words that have more than one meaning or those that sound alike. Among the figures of speech, pun can be said to be the most intriguing and amusing. All that one requires is a creative intellect and some wit to create humorous puns. ఇది ఒకటి కంటే ఎక్కువ అర్థాలను కలిగి ఉన్న లేదా ఒకేలా ధ్వనించే పదాల ఆటను కలిగి ఉంటుంది. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో పన్ చాలా చమత్కారమైనది మరియు వినోదభరితమైనది కూడా చెప్పవచ్చు. ఒక వ్యక్తికి కావలసిందల్లా క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, తెలివి మరియు హాస్యాస్పదమైన శ్లేషలను సృష్టించడానికి ఉండాల్సిన తెలివితేటలే. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద మూవీ. విన్నీ ద పూ ప్లేస్ విత్ ద వర్డ్స్ నాట్ అండ్ నాట్. చూడండి, ఒక ర్యాబిట్ మరియు పిగ్లెట్ మధ్యన జరిగినటువంటి సంభాషణ. ర్యాబిట్ అంటుంది, గుడ్ గ్రేఫ్, టై దెమ్ టుగెదర్. అప్పుడు పిగ్లెట్ ఏమంటుంది, కెన్ యూ టై ఏ నాట్. అప్పుడు పిగ్లెట్ అంటుంది, ఐ కెన్ నాట్. ర్యాబిట్, హో, సో యూ కెన్ నాట్. పిగ్లెట్, నో, ఐ కెనాట్ నాట్. చూడండి, దీంట్లో శ్లేషను గమనిస్తే పదాల పొందిక గమ్మత్తుగా క్రియేటివ్గా ఉందన్నమాట. ఐ కెనాట్ నాట్. ఆ తర్వాత హైపర్బలి. ఏ హైపర్బలి యాజ్ ఏ వే ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ దట్ మేక్స్ సంథింగ్ సౌండ్ బెటర్, మోర్ ఎగ్జైటింగ్, మోర్ డేంజరస్ ఎట్సెట్రా దాన్ ఇట్ రియల్లీ ఈజ్. ఉన్నదానికంటే ఎక్కువగా చేసి మాట్లాడడం లేదా వ్రాసే విధానాన్ని హైపర్బలి అని అంటారు. అది నిజంగా మరింత ఎగ్జైటింగ్గా అతిశయోక్తులతో ఉంటే దాన్ని హైపర్బలి అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ లవ్ యూ అంటిల్ సీస్ గో డ్రై. అంటే ఈ పదాలలో చూడండి, నేను ఎప్పటిదాకా నేను ప్రేమిస్తాను, సముద్రాలన్నీ కూడా డ్రై అయ్యేంత వరకు. దీంట్లో ఒక అతిశయోక్తి ఉంది. ఆల్ ద గ్యాంగెస్ వాటర్ ఈజ్ నాట్ ఎనఫ్ టు ప్యూరిఫై దెమ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ద రివర్ గోస్ డ్రై ఐ విల్ ఫిల్ ఇట్ విత్ మై టీయర్స్. దీన్ని హైపర్బలి అని అంటారు. ఇవి ఇంగ్లీష్లో జనరల్గా పోయిటరీలో కానీ వేరే ఇతరత్ర ప్లేసెస్లో లేక రాసే విధానంలో కానీ లేక చెప్పే విధానంలో కానీ భాషలో కానీ ఈ అలంకారాలు ఉపయోగించడం వల్ల భాష చాలా డెకరేటివ్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.